యోగాంధ్ర అటర్ ఫ్లాప్ అని వచ్చినటువంటి కొద్ది గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగ్ అయినబడి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడంటే ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు. దీంతో డైవర్షన్ పాలిటిక్సా లేదు సార్ ఇప్పుడు మాట్లాడుకోకూడదా? వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి కింద పడి ఆయన చనిపోతే మరి మొన్న ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పలానా కారు 110 కారు అది ప్రైవేట్ వెహికల్ దాన్ని గుర్తు వెళ్ళిపోయారంట. మరి దాన్ని గుర్తు వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు సార్? ఇంకొకరా? ఇంకా 4-5 రోజులు పోయిన తర్వాత ఇంకొక అతన్ని తీసుకొని వస్తారా సార్? హ్యుమానిటీ లెవెల్లో అయినా కూడా ఆయన ఎప్పుడు ఒకవేళ నిజంగా ఆయనకు తెలుసునుంటే ఇమ్మీడియట్ గా ఆపి తీసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పర్సనల్ గా అందరికీ తెలుసు, మీకు తెలియదేమో. కార్లో ఉన్న వాళ్ళందరి మీద, సుబ్బారెడ్డి గారి మీద, తర్వాత రజనీ గారి మీద, వీళ్ళ మీద ఎందుకు కేసులు అంటే నాకు అర్థం కాదు. పేర్ని నాని మీద, దానిలో ఉన్న వాళ్ళందరి మీద ఒక వ్యక్తి చనిపోయాడు, ఈ వ్యక్తి చనిపోయిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ డ్రైవర్ కావచ్చు, లేదంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, వెనకాల మీరు అన్నట్లే మంత్రుల మీద, మాజీ మంత్రుల మీద కావచ్చు కేసులు ఫైల్ చేసినారు, బానే ఉంది. మరి తిరుపతిలో తొక్కిసలాట్లో జరిగి 6 చనిపోతే ఎవరు కందుకూరులో 8 మంది చనిపోయారు. వాళ్ళ మీద మరి ఎవరి మీద కేసులు పెట్టాలి అని అంటున్నాను చెప్తారు. అదే చెప్తున్నాను మీకు. కందుకూరులో 8 మంది చనిపోయారు, ఎవరి మీద కేసులు పెట్టాలి ఇప్పుడు? తిరుపతిలో చనిపోయారు, ఎవరి మీద కేసులు పెట్టాలి? ఇక్కడ సింహాచలంలో మీ మానవత తప్పిదల వల్ల 7 మంది చనిపోయారు. ఎవరు ఇక్కడ మరి హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ, ఆ మినిస్టర్ వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టలేరు? ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టమనండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడితే మేము కూడా ఆపాదిస్తాం. ఓకే, ఇక్కడ ఒక న్యాయం, అక్కడ ఒక న్యాయం కంపల్సరీగా జరగాలి కాబట్టి. మీ విషయాలకు వస్తేనేమో గవర్నమెంట్ తప్పేనే, ఆ రోజు మీరు దుమ్మెత్తి పోసింది గవర్నమెంట్ ని. ఇవాళ మా విషయంలోకి వచ్చేస్తేనే మాత్రం ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అంటే ఏం సార్ అన్యాయం? మీరేమో రప్పా డైలాగ్ మాట్లాడితే తప్పు అంటారు, మీరు మాత్రం తొక్కబట్టి నారదీస్తా అని అంతమంది మీటింగ్లలో నాకు కొడకల్లారా చెప్పులు తీసిపిచ్చి కొట్టినప్పుడు అవి తప్పు కాదా అండి? అవి తప్పు కాదా? న్యాయం మాట్లాడాలి సార్, 2 వైపులా న్యాయం మాట్లాడాలి. మీరు చెప్పు చూపిస్తే ఈడ 2 చెప్పులు చూపించారు. నాకు కొడకల్లారానంటే ఇక్కడ తిరిగి రిప్లై ఇచ్చారు. మీరు పోక్ చేసుకుంటారు, తిరిగి మాట్లాడంటే లబో దిబ్బమని ఏడుస్తారు. ఇదేం రాజకీయం సార్? ఇదెక్కడ రాజకీయం? మీకు రాజకీయం చేయడం చేత కాదు, చేసే వాళ్ళని చెయ్యనియరు. మరి మీలాగా మితిమీరిపోయి అడ్డగోలుగా రాజకీయాలు చేసే వాళ్ళకి మరి ఇలాగే సమాధానం చెప్తారండి, ఎందుకు చెప్పరు? ఇవాళ ఎక్కడుంది సార్ గాంధీ యుగం? ఒక చెంప కొడితే 2 చెంపలు చూపించమని ఉందా? పవన్ కళ్యాణ్ గారే అన్నారు కదా, ఓ చెంప కొడితే 2 చెంపలు చూపించే రాజ్యం అనుకుంటున్నారా ఇప్పుడు అని అంటారు. మరి ఎవరు చూపిస్తారు 2 చెంపలు? ఈయనకేమీ పట్టట్లేదు సార్ రాష్ట్రంలో. జనాలకు కూడా అర్థమైపోయింది. నేను ఇవన్నీ కాదండి, ఒక్క మాట అడుగుతాను. జిఎస్టీ తగ్గిపోయింది, ఎందుకు తగ్గిపోయింది? ఒక కంపెనీ రావాలన్నా, కొత్త కంపెనీ వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నా కొనుగోలు శక్తి రాష్ట్రానికి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఇంకెలాగొస్తాయి కొత్త కంపెనీస్? ఒక రాష్ట్రం యొక్క జిఎస్టీని, జీడిపిలని చూస్తుంది ఎవరైనా. ఏ ఇన్వెస్టర్ వచ్చినా, ఏ బ్యాంక్ వచ్చినా, లేకపోతే కొత్త కంపెనీ వచ్చినా ఇవన్నీ చూస్తుంది. ఇవన్నీ నిర్వీర్యం చేసి మా ప్రభుత్వం బాగుంది, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే ఎవరు సార్ నమ్ముతారు? చదువులేని వాళ్ళు ఏమన్నా నమ్ముతారేమో, చదువుకున్న వాళ్ళు ఎందుకు నమ్ముతారండి? ఇంటలెక్చువల్ ఎందుకు నమ్ముతారండి? పొలిటికల్ అనలిస్టులు ఎందుకు నమ్ముతారండి? నాకు తెలియక అడుగుతాను. యు డన్ నథింగ్ అన్న విషయం, యూ పీపుల్ ఆర్ డన్ నథింగ్ ఫర్ ఏపీ అని అన్న విషయం అందరికి అర్థమైపోయింది. సో ఏంది సార్ వాళ్ళు చేసేది? మీరు కొట్లాడుకోవడానికి సరిపోతుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి సూటికి ఒక ప్రశ్న వేస్తున్నా, కరెక్ట్ గా ఇంకొక 1.5 year ఈ కూటమి ప్రభుత్వంలో ఆయనను కలిసి ఉండమనండి, తర్వాత 20 సంవత్సరాల కోసం మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. కరెక్ట్ గా ఇంకొక 20 నెలలు ఉండమనండి సార్, ఇంకొక 20 నెలలు ఈ కూటమి ప్రభుత్వంతో ఆయన కలిసి ఉండమనండి, తర్వాత 20 సంవత్సరాల రాజకీయం కోసం అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ అవ్వవు సార్. గుర్తు లేకుండా వీళ్ళు రాలేరు, మళ్ళీ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు వీళ్ళు మాట్లాడతారు, తిరిగి ఎవరన్నా మాట్లాడితే తీసుకోలేరు, సబ్జెక్ట్ తో మాట్లాడలేరు, నోరు మీద పడిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అదే
రాజ్యాధికారం లేకపోతే అదే ఏమంటారు అధికార ప్రతినిధులు పనులు అవే అనుకుంటే మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టింది ఎందుకండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఊగిపోయి మైకులు పట్టుకొని కారు మీద పైకెక్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇంతమంది చచ్చిపోతున్నారు కదా ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదే అట్లీస్ట్ మా సింహాచలంలో 7 మంది చనిపోయినప్పుడు కూడా చిన్న ట్వీట్ కూడా వేయలేదండి అతను చిన్న ట్వీట్ వేయలేదు అతను అలాంటి వ్యక్తికి ఏం నైతిక విలువలు ఉన్నాయని ఇవాళ నువ్వు అక్కడ ఏదో స్టేజ్ మీద సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మధ్యలోకి వచ్చి ఏం సార్ మాట్లాడగలుగుతారు ఆయన చిన్నబాబు గారికి అయితే ఇంకా రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే ఇంకొక రాజ్యాంగం లేదు ఆయనకి నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి అన్న విషయం ఆయనకి క్లారిటీ లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎప్పుడు కని విరిగిన విధంగా ఈయన హయాంలో 1,10,000 మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు రీకౌంటింగ్ అని చెప్పేసి దగ్గరగా 60,000 మంది అప్లై చేసుకున్నారు దాంట్లో 11,000 మంది ఏంటి కర్నూలులో ఒక అమ్మాయికి 14 మార్క్స్ వస్తే మళ్ళీ ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 95 మార్కులు వచ్చాయి అంటే ఇది ఎవరు తప్పిదం అండి ఈయన గారు తప్పిదం కాదా ఎడ్యుకేషన్ మినిస్టర్ తప్పిదం కాదా అంతమంది జీవితాలతో ఆడుకుంటారా ఎంతమంది ఫెయిల్ అయ్యామని చెప్పేసి స్టూడెంట్స్ సూసైడ్లు చేసుకున్నారు సార్ మొన్న లిస్ట్ తీయమనండి సార్ ఉంటే మాట్లాడితే అవ్వదు కదా లిస్ట్ బయటకు ఒకసారి తీయమనండి ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు ఎంతమంది స్టూడెంట్స్ రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ పెట్టుకున్నారు మళ్ళీ 11,000 మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు అని అంటే ఎప్పుడైనా జరిగిందా అండి ఏ ప్రభుత్వంలోనైనా సరే ఇలాంటి ఘటన జరిగిందా దీన్ని దాచిపెట్టుకున్నారు లోకేష్ బాబు గారు ఇది ఆయన ఫెయిల్యూర్ మీ ఇచ్చినటువంటి మంత్రి శాఖకే మీరు ఏమి ఎరగబెట్టలేదు కానీ ఇంకా రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తారు మీరు ఆయన పంచాయతీ రాజుని ఆయన గాలికి వదిలేశారు ఈయన వచ్చేసి ఈయన గాలికి వదిలేశారు ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం కక్షపూరితమైనటువంటి రాజ్యాంగం ఎందుకు వచ్చింది అందరినీ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి అరెస్ట్ చేసేమనండి వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకోమనండి మమ్మల్ని జైల్లో పంపించినా పర్లేదు అట్లీస్ట్ ఆయనని ప్రజలకి చేయమనండి చాలు మేమైతే అదే జైల్లో ఉన్నా అదే కోరుకుంటాం ప్రజలకి చేయమనండి మాకు అవసరం లేదు ఎందుకంటే మీకు ఇచ్చారు కదా సీట్లన్నీ ప్రజలకు చెయ్యండి దాని తర్వాత మీరు ఎన్ని పంచి డైలాగులు మాట్లాడినా ఎన్ని రెచ్చగొట్టే డైలాగులు మాట్లాడినా దానికి మేము సమాధానం చెప్తాం కానీ ఒక పక్క రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా ఎక్కడ వేటి మీద స్పందించకుండా ఎంతసేపటికి మాది మంచి ప్రభుత్వం మేము అన్ని చేసేసాము చేయాల్సినవన్నీ చేసాము చేయాల్సినవి కూడా కాదు చెప్పిన వాటికి మించి ఎంత చేయగలమో అంతవరకు చేసేసాము అని చెప్పి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అవే కామెంట్లు చేస్తున్నారు మంచి ప్రభుత్వం అని ఎవరు చెప్పాలి సార్ ప్రజలు చెప్పాలి మన సాంబార్ పిస్తా బహార్ అని చెప్పి మన తొడలు మనం కొట్టుకోకూడదు ఇక్కడ ఘోరం ఏంటంటే మాది మంచి ప్రభుత్వం మీది మంచి ఛానల్ అని చెప్పి మీరు చెప్పుకుంటారా నాకు తెలియక అడుగుతాను జనాలు చెప్పాలా ఆ జనాలు ఎలా చెప్తారు మీ సబ్స్క్రైబర్స్ ని బట్టి జనాలకు అర్థమవుతుంది ఆహా ఇది మంచి ప్రభుత్వం అందుకని ఇంతమంది ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు అని అలాగే మీది మంచి ప్రభుత్వం అనుకుంటే జనాలు చెప్తారు మీ కేకే సర్వేలు గాని రేసు సర్వేలు గాని ఏం చెప్తున్నాయి మీకు కేకే సర్వేనే కదా వాళ్ళకి ఇన్ని వస్తాయి మీకు అని చెప్పిన రోజు అబ్బా ఇన్ని వస్తాయి అని చెప్పాడు కేకే సర్వే మంచిదని సంకలు గుద్దుకున్నారు కదా మరి ఇవాళ 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పేసి కేకే సర్వే రేస్ సర్వే అయితే ఏకంగా 70 మంది అని చెప్పారు మరి మీ పరిపాలన ఎట్లున్నట్టు అప్పుడు మీరు ఆలోచించుకోవాలి అది మంచి ప్రభుత్వమా కాదా అని మీ ఎమ్మెల్యేలే స్టేజ్ పైకి ఎక్కేసి ఏం చెప్తున్నారంటే మాకు సిగ్గేస్తుంది ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచి మా నియోజకవర్గాలకి మేము ఏం చేయలేకపోతున్నామో మాకు సిగ్గేస్తుందని చెప్పేసి మీ ఎమ్మెల్యేలే స్టేజ్లు ఎక్కి చెప్తున్నారు మీ ఎమ్మెల్యేలే ఏంది అసలు బడుల దగ్గర గుడుల దగ్గర బెల్ట్ షాపులు పెట్టారు ఇదేం ప్రభుత్వం అని చెప్పేసి మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు మీ ఎమ్మెల్యేలే ప్రజల దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని తిడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ ఏం గెలవదు నేనైతే అసలు గెలవను అని చెప్పినటువంటి మీ నాయకులు ఉన్నారు సో దీన్ని బట్టి జనాలకి అర్థమవుతుంది మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మీ ప్రజలే మీ నాయకులే మీ టీడీపీ కార్యకర్తలు ఏమంటున్నారు తెలుసా వీళ్ళు పరిపాలన చేయమంటే అడ్డగోలుగా అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు ప్రజల్లో మాకు నెగిటివ్ థాట్ వచ్చేసింది అందరికి వీళ్ళు చెప్పినా వినట్లేదు ఉన్నందుకు మాకు కూడా సిగ్గుగా ఉందని మీ నాయకులు ఫీల్ అవుతున్నారు
ఇది మంచి ప్రభుత్వం లెక్క అంటే ఇది సార్. ఇప్పుడు నేను చెప్పిందంతా మంచి ప్రభుత్వం, వీళ్ళు అనుకున్న మంచి ప్రభుత్వం లెక్కలు ఇవి. వాళ్ళు వీళ్ళు కాదండి, ప్రజలు చెప్పాలి మంచి ప్రభుత్వమా కాదా అనేది. రాబో రోజులలో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సార్. మనం అనుకుంటాం మనమే తెలివైన వాళ్ళమని. రాజకీయ నాయకులకి మించి తెలివైన వాళ్ళు ఎవరంటే ప్రజలు. నేను చెప్పాను, గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. 4 సంవత్సరాల 6 నెలలు ఏ నాయకుడిదైనా కూడా చివరి 6 నెలలు ప్రజలదే. వాళ్ళు చెప్తారు గ్యారంటీగా ఎవరిది మంచి ప్రభుత్వమా, ఎవరిది మంచి ప్రభుత్వం కాదా అని. ఎలాగో వెయిట్ చేశాం కదా, ఇంకో 3 సంవత్సరాలు వెయిట్ చేస్తాం, తప్పేముంది సార్. రైట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి డాక్టర్ థ్యాంక్ మంచు యూ. నాగమల్లేశ్వరి గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.